ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమర్షియల్ క్యాపిటల్గా విజయవాడకు పేరుందంటే ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో తారాపేట మనకు సామరామంగ చౌక్ అనేది చెప్పుకోవచ్చు. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ వ్యాపారస్తులు స్థిరపడి వ్యాపారం చేసుకున్న సందర్భం మనందరూ తెలుసు. ఎంతోమంది పేద కుటుంబాలు ఇక్కడ వచ్చి కోసం వాళ్ళ జీవితాలు బతుకుతూనే ఉన్నారు. ఈ కొండ ప్రాంతంలో ఎక్కువగా నివసించే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఇక్కడ తారాపేటలో రావడం, వాళ్ళు చేసుకునే పనులు అనేది వాళ్ళకి ఉపాధి కల్పించే పరిస్థితి. కానీ 4-6 సంవత్సరాల్లో నేను చాలామంది వ్యాపారస్తులతో మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళు మాట్లాడిన దాఖలాలో ఈ సంవత్సరం, ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా కుంటిపడ్డాయని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఎక్కారో 2014 సంవత్సరంలో ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత అమరావతి అనే రాజధాని అని ప్రకటించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనేది సబ్జెక్ట్ అని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఏ రోజైతే అమరావతి రాజధాని లేదన్నారో, రాజధానిలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా పెట్టుబడులు లేక, ఇక్కడ వ్యాపారాలు లేక, అవకాశాలు లేక ఈరోజు కేవలం ఒక వ్యాపారం సాదాసీదాగా నడుపుతున్నారే తప్ప అప్పులు పాలయ్యి వాళ్ళ వ్యాపారాలు కూడా ఈరోజు అతి కష్టమైన పరిస్థితుల్లో నడుస్తున్నాయి. ఇదంతా జరిగింది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మూర్ఖపు ఆలోచనలు, 3 రాజధానులు అంటాం, దాంతోపాటు ఇక్కడ వ్యాపారస్తుల్ని భయపెట్టించడం, ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి తీసుకొస్తానన్నా కూడా వాళ్ళందరి దగ్గర జే ట్యాక్స్ అని కలెక్ట్ చేసి ఆలోచనతో ప్రతి ఒక్క పెట్టుబడిదారులందరినీ కూడా తరిమి కొట్టే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. విజయవాడ అనేది ఒక కమర్షియల్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్ అని అందరికీ తెలుసు. అలాంటి ప్రాంతంలోనే వ్యాపారాలు లేకపోతే ఇంకా మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఏ రకంగా ఉండదని చెప్పి కూడా ప్రజలు ఈరోజు మమ్మల్ని అడుగుతా ఉన్నాం.